హలో ఎవరివన్, వెల్కమ్ టు అర్పకస్ మీడియా. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల్లో దిగిపోతారు, తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే, నా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చెప్పినా సరే కూడా నా కార్యకర్తలు నా మాట వినే పరిస్థితి ఉండదు, ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు మీ పద్ధతిని మార్చుకోండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్టేట్మెంట్ రిలీజ్ చేసినా సరే కూడా పబ్లిక్ సీరియస్గా తీసుకోవడం మానేసారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా సరే కూడా పబ్లిక్కి కామెడీ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా సరే కూడా అది చాలా కామెడీగా తీసుకుంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదని నేను అనుకుంటున్నా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అప్పుడప్పుడు ఈ సైడ్ మాటలు మాట్లాడిపోతారని నాకు అనిపిస్తుంది. మీకు ఏం అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. దాని ప్రకారం నేను నెక్స్ట్ ఇంకా వీడియోలో ఏం చేయాలనేది ఇంకా మంచి వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చిరు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు నెలకు ఒకసారి ఇట్లా ప్రెస్ మీటు లేదంటే పరామర్శ పేరుతో బయటకు రావడం పోవడం ఇదే చేస్తారు తప్ప రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి అన్యాయం చేస్తుంది, ప్రభుత్వం నిర్ణయం వల్ల ప్రజలు ఇంత నష్టపోతారు, రాష్ట్రం ఇంత నష్టపోతుందని అటువంటి ధర్నా ప్రజలకు ఉపయోగపడిందో రాష్ట్రానికి ఉపయోగపడిందో కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్లకి మేబీ ప్రజలు పాజిటివ్గా తీసుకొని రెస్పాన్స్ ఇస్తుండేమో. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్టేట్మెంట్లు ఏమైనా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంతో పోలీసులతో కేసులు పెడుతుండు. కేసులు దేనికి పెడుతురు? గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో శృతి మించి ఎవరైతే మాట్లాడారో, పద్ధతి పాడు లేకుండా నోటికి ఏదొస్తుంది ఎవరైతే మాట్లాడిండో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎటువంటి చర్యలు ఉన్నాయో అవి తీసుకోరు. ఇంట్లో ఆడాలని అవమానించినట్టు, కించపరిచినట్టు, నోటుకు వచ్చినట్టు గలీజు మాటలు ఎవరైతే మాట్లాడిండో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అది ఎవడు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అసలు ఆ యూట్యూబర్లు కానీ సాక్షి టీవీ కానీ ఏంది అసలు చెలరేగిపోయారు. ఒక్కొక్కడు ఏ రేంజ్కి చెలరేగిపోయారంటే ఇంకా ఒక ట్రాన్స్లో బతికారు అందరూ. ఎవరు కూడా ఊహించని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి లోపం ఎక్కడ జరిగిందో ఆలోచించకుండా ఇప్పటికీ నెక్స్ట్ వచ్చేది మేము వచ్చిన తర్వాత మా కార్యకర్తల్లో నేను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు అనేటువంటి స్టేట్మెంట్లు ఇస్తే ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో మీకు వినిపిస్తా, ఒక్కసారి మీరే అప్పుడు డిసైడ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ ఏందన్నది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు తప్పుడు సాంప్రదాయంలో వెళ్తున్నారంట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టు కనుక చంద్రబాబు నాయుడు గారు అందులోని ఒక 5% చేసినా సరే కూడా మేబీ నాకు తెలిసి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఖాళీ అయిపోతున్నాడేమో. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ క్యాడర్ నుంచి ఎంత ప్రెజర్ ఉన్నా, ఎంతమంది కార్యకర్తలు నిరుత్సాహపడినా, ఎక్కడ కూడా తెలిసి తెలవని తప్పులు చేసిన సామాన్య ప్రజలు ఇబ్బంది పడొద్దన్న ఒక రీజన్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అర్హతకు మించి పద్ధతి పాటు లేకుండా ఇష్టానుసారంగా చేసిన వాళ్ళు ఎంతమంది అవుతున్నారో ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటలేడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక అట్లా యాక్షన్ తీసుకుని ఉంటే నాకు తెలిసి ఇంకా ఎవరు ఉండరు మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. చంద్రబాబు నాయుడు గారు కనుక యాక్షన్ తీసుకుంటే మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి అది తెలియదేమో. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారో అది అర్థమైతే లేదు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి రాసిచ్చిన స్క్రిప్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ప్రజలు సీరియస్గా తీసుకుంటలేరు అన్న విషయం స్క్రిప్ట్ రాసినోడికి, స్క్రిప్ట్ చదువుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్లారిటీగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం నడుస్తుందో అంత ప్రజలకు క్లారిటీ ఉంది. సాంప్రదాయాలు చంద్రబాబు నాయుడు గారు ఏం సాంప్రదాయాలు పాటిస్తారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం సాంప్రదాయాలు పాటించిందో ప్రజలకి చాలా క్లియర్గా అవగాహన ఉంది. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పవసరం లేదు, నేను కూడా చెప్పవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇంతకుముందు 5 ఏళ్ళు ఏం జరిగింది అనేది ప్రజలకు తెలుసు. అది కల్తీ మద్యం కావచ్చు, గంజాయి కావచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వైజాగ్కి ఐటీ కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రోడ్లు కావచ్చు, పెన్షన్ కావచ్చు, అన్న క్యాంటీన్లు కావచ్చు, 100 ఉన్నాయి. ఇక్కడ ప్రజలకి నష్టం జరిగే పని ఏది కూడా ప్రజెంట్ కూటమి ప్రభుత్వం తీసుకుంటలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు.
జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయన ఒక నాయకుడు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ప్రజలకు గుర్తుండాలని చెప్పి నెలకొకసారి పరామర్శ పేరు లేకపోతే ఇట్లా ప్రెస్ మీట్ పేరుతో వచ్చి ఏదో నోటికి ఏదైతే స్క్రిప్ట్ ఉందో చదివేసి వెళ్ళిపోతుండు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నది ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ఇది కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చూసినా సరే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక చీఫ్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి గారు సూటబుల్ కాదని చెప్పి ఈ 11 సీట్లు ఇచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి ఫస్ట్. అది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా ఇట్లా ఒక ఎమ్మెల్యేగా మాత్రమే గెలవగలడు. జగన్మోహన్ రెడ్డి గారికి అంతకుమించి చేసే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాదు. ఎందుకంటే ఒక లీడర్ నుంచి పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అంటే ఏం లేదు. ఇప్పుడు ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఏం చేసినట్టే ఏం లేదు చెప్పుకోనికి ఆంధ్రప్రదేశ్లో. ఈవెన్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేస్తుంటే కూడా ఏం చేయలేకపోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత గట్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారు కాబట్టి కేంద్రం కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది కాబట్టి ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆగింది. వైజాగ్ ఐటీ కంపెనీలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఏం చేసినట్టే ఏం లేదు. వైజాగ్ రాజధాని అని చెప్పారు, అంతే. రాజధాని పేరు చెప్పారు, ఒక ప్యాలెస్ కట్టుకోరు రేషికొండ పైన, అంతే చేశారు తప్ప ప్రజలకు ఏం చేశారంటే ఏమీ లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నెక్స్ట్ మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దిగిపోతారు అనుకుంటున్నారో, మరి ఈయన మళ్ళీ ఎట్లా వద్దాం అనుకుంటుండో, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అనుకుంటారో నాకైతే అర్థమవుతలేదు. మీకు అర్థమైతే మీరు ఆ కామెంట్ చేయండి. నేను దానికి జెన్యున్గా నేను ఇంకో వీడియో చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల తర్వాత వస్తారని చెప్పి మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. దానికి జస్టిఫికేషన్తో మంచి రీజన్తో నేను వీడియో చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, వైజాగ్ అభివృద్ధి కావచ్చు, రోడ్లు కావచ్చు, ఊర్లలో పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖ అభివృద్ధి మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు వేస్తున్న డ్రైనేజీలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, కొలాయి వాటర్ కావచ్చు, నల్ల కనెక్షన్లు కావచ్చు, ఇవన్నీ ప్రజలకి పెన్షన్ కావచ్చు, ఇంటి దగ్గరికి ప్రశాంతంగా పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు ఆలోచిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అనుకుంటారో నాకు అర్థమవుతలేదు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు ఆలోచించింది లాస్ట్ 5 సంవత్సరాలు ఆలోచించారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దిగిపోతారు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలన్న కాన్సెప్ట్తోనే గత 5 ఏళ్ళు ప్రజలు ఉన్నారు. దాని రిజల్టే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన 11 సీట్లు. ఇది వాస్తవం. ఇది ఎవరన్నా సరే నమ్మాల్సింది, ఇది ఒప్పుకోవాల్సింది. ఇది ఒప్పుకోకపోతే మనం ఏం చేయలేము, అది అలా కర్మ. నిజాలు మాట్లాడితే నిజాలు నచ్చాయని చెప్పంటే దానికి ఎవడం చేయలేడు. తప్పు మనం చేసినామని చెప్పి మనకు తెలిసినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో దాన్ని ఎట్లా సరిదిద్దుకొని ముందుకు పోవాలని ఆలోచించాలి తప్ప తప్పు చేసినామని తెలుసు కూడా నేను తప్పు చేయలేదని చెప్పేసి నాటకాలు ఆడితే దానికి ఎవడం చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారు అది మరి ఏ ట్రాన్స్లో ఆయన గెలుస్తారో వైనాట్ 175 అని చెప్పేసి ఒక దాన్ని ముందుకు తీసుకువెళ్ళి సిద్ధమని చెప్పి ఒక దానితో పోతే ఓట్లు రాలేయి. ప్రజలకి అభివృద్ధి చేసి ప్రజలకి మన నమ్మకం కలిగితేనే ప్రజలు ఓట్లేస్తారు తప్ప సిద్ధమని చెప్పి ఒక టైటిల్ పెట్టి మీటింగ్లు పెట్టుకుంటా, సిద్ధం మీటింగ్లు పెట్టుకుంటా పోయి వైనాట్ 175 అని చెప్పేసి మీకు మీరు ఒక లోగోలు వేసుకుంటే అదే ప్రజలకు అవసరం లేదు. అది 151 సీట్లున్న ఒక పార్టీ 11 సీట్లకు పడిపోయిందంటే ఆ పార్టీ పరిస్థితి ఎట్లున్నదో అర్థం చేసుకోకుండా ఇంకా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతారంటే ఇంకా మీరు అట్లా మాట్లాడుతూ ఉండండి. ఇంకెప్పటికీ అట్లా ఎమ్మెల్యేగా ఉంటారు తప్ప ఇంకా మీరు అనుకున్నది అయితే చేయలేరని చెప్పి నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. జై హింద్.